నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైందవ శంఖారావం సభకు బయలుదేరిన జన సమూహం. చీరాల నుండి ప్రత్యేక బస్సులకు విజయవాడకు భారీగా తరలిన హిందూ బంధువులు. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతారు. సూర్యుడి కంటే ముందే తన జాబ్ రోల్ ని పూర్తి చేస్తారు. పత్రికా రంగంలో ఏమాత్రం కనిపించకుండా, ప్రాధాన్యత లేకున్నా కీ రోల్ ప్లే చేస్తున్న పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. చీరాల మండలం ఈపూర్పాలెం గ్రామంలో వింత ఘటన. ఓ ఇంటి ప్రాంగణంలోని తులసి మొక్కపై ప్రత్యక్షమైన పాము. 2 రోజులుగా అక్కడే తిష్ట, పూజలు నిర్వహిస్తున్న భక్తులు. విజయవాడ వేదికగా జరగనున్న హైందవ శంఖారావం సభకు విశ్వ హిందూ పరిషత్ చీరాల శాఖ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హిందూ బంధువులు బయలుదేరి వెళ్లారు. విజయవాడ వేదికగా జరిగిన హైందవ శంఖారావం సభకు చీరాల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హిందూ బంధువులు బయలుదేరి వెళ్లారు. విశ్వ హిందూ పరిషత్ చీరాల శాఖ ఆధ్వర్యంలో చీరాల పరిసర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో హిందూ బంధువులు విజయవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ సనాతన ధర్మానికి రక్షణ, హిందూ దేవాలయాలు ఉల్లంఘన, ఆలయ ఆస్తుల్ని అక్రమణత రక్షించడం వంటి ప్రధాన డిమాండ్లుగా సభ జరుగుతుందన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో విజయవాడ కేసరపల్లి గ్రామంలో హైందవ శంఖారావునకు చీరాల నుంచి తోటవారిపాలెం గ్రామం దండే కాలనీ నుంచి ఈ బస్సు బయలుదేరి వెళ్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే లక్షలాది మంది చుట్టూ ఎటు చూసినా కాషాయ వర్ణమే కనిపిస్తూ ఉంది. లక్షలాది మంది తరలి వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క హిందూ సమాజాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి విముక్తం చేయాలన్నటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి ఈ యొక్క హైందవ శంఖారావం జరుగుతూ ఉన్నది. ఒక హైందవ శంఖారావం ఉన్నది కాబట్టి లక్షలాది మంది వెళ్తున్నారు. అఖండ భారత నిర్మాణ సమితిలో భాగంగా అఖండ భారతగా చూడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. పేపర్ కోసమే కాపలా కాసిన రోజులు గుర్తున్నాయా? నాడు బస్సు కానీ రైలు కానీ ఎక్కితే ఖచ్చితంగా పేపర్ చేతిలో ఉండాల్సిందే కదా. మరి ఆ రోజుల నుండి నేడు బస్టాండ్లోని షాపులకు తోరణంలా వేలాడుతున్న పేపర్ల వరకు అన్ని మారాయి. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. అదేంటో తెలుసా? పేపర్ బాయ్. గుర్తింపు లేని కానరాని పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతాడు. ఎందుకంటే అతని కంటే ముందే తన జాబ్ రోల్ కి వచ్చేస్తాడు. సూర్యుడు ఉదయించే సమయానికి తన జాబ్ రోల్ పూర్తి చేసి ఇంటికి చేరిపోతాడు కూడా. పేపర్ బాయ్ ఈ పేరు అందరికీ తెలిసిందే, మరెందరికో సుపరిచితమైన పదం కూడా. మరి ముఖ్యంగా పేపర్ చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి బాగా నానుడి పదం. 90వ దశకంలో అయితే న్యూస్ పేపర్ తెలియని వారుండరు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్స్ అందరినీ అన్నింటినీ శాసించేశాయి. అంటే అతిశయోక్తి కాదేమో మరి. నాడు పేపర్ బాయ్ ఎక్కడ కనిపిస్తాడా అని వెతికే రోజుల నుంచి మరి ఇప్పుడు కనిపించినా ఏం కొంటాంలే అనిపిస్తున్న రోజుల వరకు అన్ని మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ డిజిటల్ యుగంలో కూడా ఏ మాత్రం తన ప్రాధాన్యత కోల్పోలేదు అంటే అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ న్యూస్ పేపర్ మనుగడను నిలబెట్టుకునే క్రమంలో సుకేత్ర స్థాయిలో న్యూస్ సేకరించే జర్నలిస్టు పంపించే వార్తా కథనాలను మానిటరింగ్ చేసి డిస్క్, ఆ తర్వాత ప్రచురణ ఇవ్వని ఓ భాగమైతే అంతకంటే ముఖ్యమైన ఘట్టం అలా ప్రింట్ అయిన పేపర్ ను సకాలంలో వానైనా, వరదైనా, తుఫాన్ వచ్చినా, సునామైనా పేపర్ ను పాఠకులకు చెంతకు చేర్చే పేపర్ బాయ్దే అత్యంత కీలకమైన రోల్. చీరాల. నా పేరు శ్రీమన్నారాయణమూర్తి. నేను పేపర్ చేసి తీసుకొని 18 సంవత్సరాలు అయింది. 3 లేచి వస్తాము. మాకు బళ్ళు కూడా 3-3:30 వస్తాయి. ఆ అలవాటు ప్రకారం తెల్లవారుజామున 3:30 లేవటం అలవాటు అయిపోయింది. ఇక్కడ పిల్లలు తెల్లవారుజామున వచ్చి ఈ పేపర్స్ అన్ని సర్దుకొని రూట్కి బయలుదేరుతారు. 6 ముగిస్తారు. చదువుకునే పిల్లలకి చాలా ఉపాధిగా కలిగిస్తూ చేసుకున్న వాళ్ళకి ఉపాధిగా చేస్తున్నాము. దీనివలన వర్షం వచ్చినా, వంగ వచ్చినా, ఏది వచ్చినా కానీ
మాకు తప్పదు. పిల్లలు కూడా అట్లాగే రిస్క్ తీసుకొని చేస్తారు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు కానీ తలుపులు లేరు, తీపోయిన వర్షంలో పడేసేవి, అది వాళ్ళు ఆలోచించుకోరు. వాళ్ళు ఆలోచించుకోరు కానీ పిల్లలు ఆ వర్షంలోనే తలుపు తీసుకొని బయట తీసుకొని లోపల పెట్టాలి. అయినా కొన్నిటికి సిద్ధపడి కూడా ఈ ఫీల్డ్ 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఇలా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి వాట్సాప్లు విపరీతంగా ఉండేదానికి పేపర్ బాగా తగ్గిపోయింది. అసలు ఈ పేపర్ బాయ్ లేకుంటే ఎంత ప్రాచుర్యం పొందిన పేపర్ ఏదైనా సరే పాఠకుల చెంతకు చేరదు అనేది వాస్తవం. ఒప్పుకోక తప్పదు కూడా. హోటల్లో సరదాగా టీ తాగుతున్నా, టిఫిన్ చేస్తున్నా, ఉద్యోగ సమాచారం కావాలన్నా, రాజకీయ విశేషాలు చూడాలన్నా, మనకి నచ్చిన హీరో విషయాలు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా పేపర్ చూడాల్సిందే, చదవాల్సిందే. ఇంతటి డిజిటల్ యుగంలో కూడా ఇంకా పేపర్ తన మనుగడను ఇంకనూ కొనసాగిస్తుంది అంటే అందులో ఆయా పేపర్ల కష్టం ఎంత ఉందో అదే తరహా బాధ్యత ఈ పేపర్ బాయ్స్ తన భుజాల మీద వేసుకుని బాధ్యతగా సకాలంలో అందిస్తుంటున్నారు. కాబట్టే ఇంకా పేపర్లు మనుగడ సాగిస్తున్నాయి. చాలని జీతాలు, ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, పేపర్ రావడం, ఆయా పేపర్లను సర్దుకోవటం, ఆ పేపర్ను పాఠకులకు చేర్చడం, ఇదంతా గడియారంలో ముళ్ళు మాదిరిగా తెల్లారేసరికి పూర్తి చేసేసి ఎవరికీ కానరాని, గుర్తింపు రాని కర్తవ్యాన్ని పూర్తి చేసేస్తారు ఈ పేపర్ బాయ్స్. గడిచిన 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా సరే వీళ్లకు ప్రత్యేకంగా డిమాండ్ ఏమీ లేవు. డీసెంట్ గా పనిచేయడం తప్ప మనం గుర్తించినా గుర్తించకపోయినా సరే పేపర్ బాయ్స్ కదా, అంతే. అందరూ కలిపి మొత్తం కలిపి దాదాపు ఇప్పటి వరకు దాదాపు టౌన్ మొత్తం కలిపి 8,000 పేపర్ల దాకా చేస్తారు. గతంలో కూడా ఇంచుమించు ఉంది. ఇట్లాగే ఇంచుమించు అంటే మనకి జాండ్రపేట ఇటు ఈపురిపాలెం దాకా మొత్తం 10,000 పేపర్లు ఉంటాయి. ఇటు అటు కలుపుకుంటే 10,000 పేపర్స్ వస్తాయి. వర్గం అంటే చీరాల వరకు వచ్చేసి జ్యోతి పేపర్ కానీ, ఈనాడు కానీ అన్ని పేపర్లు 10,000 అండి. ఏమన్నా కానీ అన్ని జాండ్రపేట టు మనకి ఈపురిపాలెం వరకు ఏ అయినా 10,000 పేపర్ల వరకు అంత ఉండదు. మొత్తం ఓన్లీ మన టౌన్ వరకు 10,000. కాబట్టి మనకు తెలియదు నియోజకవర్గం ఎన్ని ఉంటాయో మనకి ఐడియా లేనప్పుడు మనం చెప్పండి. అదన్నా వచ్చినా రాకపోయినా అంటే ఇక మనం తప్పదు. పిల్లలకి ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అంటే వస్తుంటాయి. వాళ్ళని కూడా మనం ఇది చేసుకోవాలి కదా. వాళ్ళని బట్టి కూడా మనం నడవాలి. వాళ్ళు ఉంటేనే ఈరోజు ఈ ఫీల్డ్ చేయగలుగుతున్నాం. లేదంటే అసలుకి ఈ ఫీల్డ్ కొన్నాళ్ళకి ఉంటుందో కూడా తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనేది అంతా ర్యాంకుల కోసం చూసుకుంటున్నారు. వాళ్ళు ఏ పిల్లలు ఇంతకుముందు హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ పిల్లలు కూడా ఎవరు రావట్లేదు. ఈరోజు ఎవరినైనా సరే బతుకులాడుకొని పిల్లలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే మేము వస్తామని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే ఏదో సాగర ఖర్చులు వచ్చాయని అనుకునేవాళ్ళు. ఈరోజు ఏంటంటే బయట పనులకు అలవాటు పడిపోయి ఈ పనులకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కానీ మేము పిల్లల్ని పెట్టుకుని అట్ట కూడా నడుపుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితి అయితే అది. ఇంకా ముందు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అది తెలియదు. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో తులసి మొక్కపై పాము కనిపించింది. ఇంటి ఆవరణంలో తులసి మొక్కపై 2 రోజులుగా పాము ఉండడం గమనించిన స్థానికులు పూజలు చేస్తున్నారు. ఆ పాము విభిన్న ఆచరణతో చాలా చిత్రంగా ఉంది. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలోని పద్మనాభునిపేట వింత ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన గోలి సులేశ్వర అనే మహిళ ఇంటి ఆవరణంలోని తులసి మొక్కపై ఓ పాము గడిచిన 2 రోజులుగా
తులసి చెట్టుపై వెలిసింది. దీంతో తులసి చెట్టుపై పాము 2 రోజులుగా అందులోనూ శనివారం కావడంతో నాగదేవత మహిమ అంటూ ప్రచారం ఆగింది. దీంతో ఆ విషయం ఆ నోట ఈ నోట పాకడంతో పాము ఉన్న ఇంటి వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇక చెట్టు వద్దకు చేరుకున్న భక్తులు పాముకి పాలు పోసి నైవేద్యం చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గట్టిగా చెప్పేవాళ్ళు లేరు. అది కళ ఇబ్బంది పెట్టదు. ప్రశాంతంగా వచ్చాను, ప్రశాంతంగా వెళ్తాను. అందరికి వస్తున్నాను. గట్టిగా మొర ఉంటుంది మా అది కొద్దిగా పూలు కొలుస్తారు చూడు ఆడవాళ్ళు ఆడటం చెప్పలేదు మొత్తం మీద అడిగేందిరా. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్ పై 5 రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా క్లౌడ్ కంప్యూటింగ్ పై విద్యార్థుల అవగాహన కలిగి ఉండడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్ పై 5 రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ AWS క్లౌడ్ కంప్యూటింగ్ పై గత నెల 30 నుండి 5 రోజుల పాటు వర్క్ షాప్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు. వర్క్ షాప్ కి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైనర్ రీసోర్స్ పర్సన్ సిహెచ్ గోపిరాజు హాజరయ్యని తెలిపారు. వర్క్ షాప్ లో బీటెక్ IoT విభాగ విద్యార్థులు హాజరయ్యారు. వర్క్ షాప్ లో విద్యార్థులకు క్లౌడ్ ఆధునిక సాఫ్ట్వేర్ అప్లికేషన్లు ఎలా ఉపయోగిస్తారు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. అలాగే వాటిపై ప్రయోగాల్ని నిర్వహించాలని IoT విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ పేర్కొన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలోని CSE విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాధిపతి అండి. నా పేరు డాక్టర్ ఎస్ ఇంద్రనీల్. మేము సెకండ్ ఇయర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పిల్లలకి ఒక 5 రోజుల వర్క్షాప్ నిర్వహించాము. 30 డిసెంబర్ నుంచి జనవరి 4 వరకు ఈ వర్క్షాప్ అనేది జరిగింది. దీనిని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి కొలాబరేషన్తో నిర్వహించడం జరిగింది. ఈ 5 రోజుల వర్క్షాప్లో సెకండ్ ఇయర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టూడెంట్స్ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ప్రాక్టికల్గా ట్రైనింగ్ పొందారు. వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంబంధించిన అన్ని అంశాలని విస్తృతంగా ప్రాక్టికల్ నాలెడ్జ్తో సహా తెలుసుకోవడం జరిగినది. ఇటువంటి వర్క్షాప్స్ రెగ్యులర్గా మా కాలేజీలో కండక్ట్ చేయడం వల్ల మా డిపార్ట్మెంట్ CSE ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పిల్లలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మార్కెట్లో జరుగుతున్న లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అవగాహన కల్పించే ప్రయత్నం రెగ్యులర్గా జరుగుతుంది. వేటపాలెం మండలం మాకాయపాలెంకు చెందిన ఆ తల్లి కూతురు అదృశ్యమైన ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వేటపాలెం మండలం అక్కాయపాలెంకు చెందిన తల్లి కూతురు అదృశ్యమైన ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. గత నెల 31వ తేదీ రాత్రి సలగల స్మైలీ తన 2 ఏళ్ల కుమార్తె నిత్యప్రియతో కలిసి చర్చికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడా వెతికిన ప్రయోజనం లేకపోవడంతో స్మైలీ తల్లి వసంత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. వేటపాలెం మండలం రామాపురం శివారు ప్రాంతంలోని పేకాట స్థావరాలపై ఈపురపాలెం పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మంది జూదర్లను నగదును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనకు విరుద్ధంగా అసాంఘిక చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. వేటపాలెం మండలం రామాపురం శివారు ప్రాంతంలోని పేకాట స్థావరాలపై ఈపురపాలెం పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మంది జూదర్లను నగదును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూదర్ల నుండి 8,350 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జనవరి 5వ తేదీ ఆదివారం నాడు స్థానిక దర్శన కోట టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లో తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో శ్రీవారి దర్శన టోకన్లు జారీ చేయబడను. స్థానిక కోటా కింద తిరుపతిలో 2,500, తిరుమలలో 500 టికెట్లు ఇస్తున్నారు. తిరుమల తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంటకు చెందిన ప్రజలు స్థానిక కోటా కింద శ్రీవారి దర్శన టికెట్లు పొందవచ్చు. ఇందుకోసం భక్తులు తమ ఒరిజినల్ కార్డును చూపించాల్సి ఉంటుంది. స్థానిక కోటా కింద ఒకసారి భక్తులు టికెట్లు పొందితే మళ్ళీ 90 రోజుల వరకు ఈ కోటాను వినియోగించుకోలేరు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. జమ్మూ కాశ్మీర్లోని బండిపుర జిల్లాలో శనివారం అదుపు తప్పిన సైనిక్ ట్రక్ కొండపై నుండి దొర్లిపడడంతో 4 జవాన్లు మరణించగా మరో 3 గాయపడ్డారు. సదరు కూట్ పయాన్ సమీపంలో మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. కాగా డిసెంబర్ 24న పూంచ్ జిల్లాలో ఒక సైనిక వాహనం 350 అడుగుల లోతున లోయలో దొర్లిపడిన ప్రమాదంలో 5 సైనికులు మరణించగా మరో 5 గాయపడ్డ విషయం తెలిసిందే. గుజరాత్ లోని పోర్బందర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సంభవించింది. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ గుజరాత్ లోని పోర్బందర్ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే మరణానికి సంబంధించి అధికార ప్రకటన రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్ ధృవ హెలికాప్టర్ గుజరాత్ లోని పోర్బందర్ లో సాధారణ శిక్షణ విమానంలో కూలిపోయిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారి తెలిపారు. గుజరాత్ లోని పోర్బందర్ విమానాశ్రయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోగా 4 గాయపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం నుండి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఆదివారం, సోమ, మంగళవారం కుప్పంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక ప్రకృతి వ్యవసాయం పైన పలు పైలట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. ఇంటింటికి సౌర విద్యుత్, ప్రకృతి వ్యవసాయం లాంటి పనులు, పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు బాబు. ప్రభుత్వ పనితీరు, స్థానిక అవసరాలపై నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. తనను ఇన్నిసార్లు గెలిపించిన ప్రజల కోసం సమస్యలు లేని కుప్పంగా తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు సీఎం. భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025 ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ బ్రాండ్ సీఈఓ సహా వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా సోషల్ మీడియాలో ప్రకటించారు. శనివారం జరగనున్న ట్రాక్ అటాక్ ఈవెంట్ లో ఈ ఈవీ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ను భారతదేశంలో మొదటిసారిగా 2018లో విడుదల చేశారు. ఆ తర్వాత అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ స్కూటర్ కు అప్డేటెడ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే తరుణ్ మెహతా 2025 ఏథర్ 450 సిరీస్ పొందబోయే అప్డేట్ల గురించి కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ స్కూటర్ లో మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ ను జాబితా చేసింది. ఈ ఫీచర్ ఏథర్ 450 అపెక్స్ లో ప్రవేశపెట్టారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన 5వ టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో 441/6 ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 157 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ప్రారంభం నుండి దూకుడుగా ఆడింది. ఓపెనర్లుగా వచ్చిన కోన్స్టాస్, మార్నస్ లొబుషన్ దూకుడుగా ఆడుతుండగా ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కోన్స్టాస్ 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో 39 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైందవ శంఖారావం సభకు బయలుదేరిన జన సమూహం. చీరాల నుండి ప్రత్యేక బస్సులకు విజయవాడకు భారీగా తరలిన హిందూ బంధువులు. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతారు. సూర్యుడి కంటే ముందే తన జాబ్ రోల్ ని పూర్తి చేస్తారు. పత్రికా రంగంలో ఏమాత్రం కనిపించకుండా, ప్రాధాన్యత లేకుండా కీ రోల్ ప్లే చేస్తున్న పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం.
చీరాల మండలం ఈపూర్పాలెం గ్రామంలో వింత ఘటన. ఓ ఇంటి ప్రాంగణంలోని తులసి మొక్కపై ప్రత్యక్షమైన పాము. 2 రోజులుగా అక్కడే తిష్ట, పూజలు నిర్వహిస్తున్న భక్తులు. నవీన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.